భారతదేశంలో రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు. అది ఒక యుద్ధం. ఆ యుద్ధానికి అసలైన అడ్డ ఇప్పుడు వెస్ట్ బెంగాల్. ఒకవైపు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ 13 ఏళ్లుగా తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. మరోవైపు దేశాన్ని శాసిస్తున్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుంది. కానీ ఈసారి ఎలక్షన్స్ మామూలుగా లేవు. ఆయన మునుపటిలా అస్సలు లేవు. ఆర్జికర్ ఆసుపత్రి ఘటన తర్వాత బెంగాల్ జనం రగిలిపోతున్నారు. సార్ పేరుతో 60 లక్షల ఓటర్ల నేమ్స్ మాయం. ఉద్యోగాల స్కామ్స్ చూసి యూత్ కోపంగా ఉన్నారు. అండ్ మమతా బెనర్జీ చేస్తున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తో జనాలు చిర్రెత్తిపోయి ఉన్నారు. అసలు దీదీ కోట వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? మమతా సామ్రాజ్యం కూలిపోతుందా, లేక మోదీ వ్యూహం రివర్స్ కొడుతుందా? అసలు బెంగాల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? రండి ఈ వీడియోలో రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనలైసిస్ తో పాటు బెనర్జీ గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ ని బేస్ చేసుకొని బీజేపీ వేస్తున్న స్ట్రాటజీస్, అలాగే బీజేపీ అండ్ మమతా బెనర్జీ గవర్నమెంట్ స్ట్రాంగ్ అండ్ వీక్ పాయింట్స్, ఓవరాల్ గా ఈసారి వెస్ట్ బెంగాల్ గడ్డపై జెండా పాతది ఎవరనేది A to Z అన్ని కవర్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా బెంగాల్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. వెస్ట్ బెంగాల్ అనేది చాలా ప్రత్యేకమైన స్టేట్. అక్కడ 34 ఏళ్లు కమ్యూనిస్టులు రాజ్యమేలారు. వాళ్ళని ఎవరు ఓడించలేరు అనుకున్నారు. కానీ 2011లో మమతా బెనర్జీ ఒక్కతే వచ్చి ఆ ఎర్రకోటను బద్దలు కొట్టారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అప్పుడు కమ్యూనిస్టుల మీద జనం ఎందుకు కోప్పడ్డారో ఇప్పుడు సరిగ్గా అవే కంప్లైంట్స్ మమతా గారి టీఎంసీ మీద కూడా వస్తున్నాయి. అవినీతి పెరిగిపోయింది, గొడవలు ఎక్కువైపోయాయని జనం అనుకుంటున్నారు. ఒకప్పుడు బెంగాల్లో బీజేపీ అంటే ఎవరికి తెలియదు. కానీ గత ఎన్నికల్లో 3 సీట్ల నుండి ఏకంగా 77 సీట్లకు వెళ్లారు. అంటే జనం మార్పు కోరుకుంటున్నారు. మోదీ గారి స్పీచ్లు ఒకవైపు, జై శ్రీరామ్ నినాదాలు మరోవైపు బీజేపీని చాలా స్ట్రాంగ్ చేశాయి. కానీ మమతా బెనర్జీ నేను బెంగాల్ ఆడబిడ్డను, బయట వాళ్ళని రానివ్వను అనే సెంటిమెంట్ రగిల్చి అప్పట్లో గెలిచారు. మరి ఈసారి ఆ సెంటిమెంట్ పనిచేస్తుందంటారా? అయితే ఈ ఎన్నికల ఫలితాలను మార్చేయబోతున్న కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అవేంటో విన్నాక వచ్చే ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిదనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ముందుగా ఆ సీరియస్ ఇష్యూస్ ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, అందులో అతిపెద్ద ఇష్యూ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన. ఇది కేవలం ఒక క్రైమ్ కాదు, ఇది పూర్తి వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. ఒక లేడీ డాక్టర్ పై జరిగిన దారుణం తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఆయన సాక్ష్యాల తారుమారు ఆరోపణలు, ఇవన్నీ బెంగాల్ మహిళలను రగిలిపోయేలా చేశాయి. బెంగాల్లో మమతా బెనర్జీకి అతిపెద్ద ఓట్ బ్యాంక్ మహిళలు. వాళ్ళే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి దీదీ మాకు రక్షణ ఎక్కడని అడుగుతున్నారు. పోలీసుల వైఫల్యం ఎవరిని కాపాడడానికని ప్రశ్నిస్తున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గడిన మహిళా ఓటర్లపై ఎక్కువగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండ్ ఇష్యూ, బెంగాల్ రాజకీయాన్ని కుదిపేస్తున్న మరో భూతం అవినీతి. టీచర్ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు కట్టబెట్టిన స్కామ్ ఇది. పార్థ చటర్జీ, అనుబ్రత మండల్ లాంటి టాప్ లీడర్లు జైలుకు వెళ్లడం టీఎంసీ ఇమేజ్ ని ఘోరంగా డ్యామేజ్ చేసింది. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా పిల్లల భవిష్యత్తును వీళ్ళు అమ్మేసుకున్నారని. అలాగే ఇక్కడ ఇంకొక సీరియస్ ఇష్యూ కూడా ఉంది. అదే ఉద్యోగాల కొరత. బెంగాల్ చదువుకు పెట్టింది పేరు, కానీ అక్కడ చదువుకున్న యువత ఐటీ జాబ్స్ కోసమో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో మన హైదరాబాద్ లేదంటే బెంగళూరుకో వలస వెళ్లాల్సి వస్తుంది. అసలు ఎందుకు వెస్ట్ బెంగాల్ స్టేట్ కి ఐటీ కంపెనీలు రావడం లేదు? ఎందుకు పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడం లేదు? ఒకప్పుడు టాటా నానో కంపెనీని సింగనూరు నుండి తరిమి వేయడం వల్ల బెంగాల్ అంటేనే ఇండస్ట్రీస్ కి వ్యతిరేకమనే ముద్ర పడిపోయింది. ప్రతి ఏటా వేల మంది యువకులు రాష్ట్రం దాటి వెళ్లడం వాళ్ళ తల్లిదండ్రుల మనసులో మమతా గవర్నమెంట్ మీద అసంతృప్తి పెంచుకుంది. బీజేపీ ఈ పాయింట్ నే బలంగా వాడుకుంటుంది. దీది పాలనలో బెంగాల్ దోపిడీకి గురవుతుందని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువతలో ఉన్న అసంతృప్తి ఈసారి ఎలక్షన్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వబోతుంది. థర్డ్ ఇష్యూ, సిండికేట్ రాజ్ అండ్ స్కామ్స్. వెస్ట్ బెంగాల్ రాజకీయాన్ని శాసిస్తుంది సిండికేట్ రాజ్. అంటే ఒక ఇల్లు కట్టాలన్నా లేదంటే ఒక బిజినెస్ చేయాలన్నా లోకల్ పార్టీ లీడర్ల సిండికేట్ చెప్పిందే వినాలి. బొగ్గు అండ్ పశువుల స్మగ్లింగ్, ఇంటర్నేషనల్ బార్డర్ ద్వారా జరుగుతున్న ఈ మాఫియాలో టాప్ లీడర్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర సంస్థలు బెంగాల్ ను చుట్టుముట్టాయి. ఇది కేవలం పొలిటికల్ ప్రతీకారం అని మమతా గారు అంటుంటే కాదు, ఇది దోపిడీ అని బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది. అండ్ ఎవరు మర్చిపోని ఇంకో ఇన్సిడెంట్, అదే సందేశ్ ఖాళీ. ఇది కేవలం ఊరి పేరు కాదు, ఒక భయంకరమైన చీకటి సామ్రాజ్యం విప్పిన అసలు రంగు. సందేశ్ ఖాళీలో ఒకప్పుడు షేక్ షాజహాన్ అంటే ఒక తిరుగులేని నాయకుడు. అక్కడ ఆయనే కోర్టు, ఆయనే పోలీస్,
ఈ ఇన్సిడెంట్ ఎలా మొదలైందంటే రేషన్ స్కామ్ లో ఆయన ఇంటిపై రైడ్ చేయడానికి వెళ్లిన ఈడీ అధికారుల మీద దాడి జరగడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్పటి వరకు ఆ చీకటి కోటలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే షాజహాన్ పారిపోయాడో అప్పటి వరకు భయంతో నోరు విప్పని సందేశ్కల్ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు చెప్పిన నిజాలు వింటే ఒళ్ళు గగ్గోరు పొడుస్తుంది. ల్యాండ్ గ్రాబింగ్, పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొని చేపల చెరువుగా మార్చేయడం, సిస్టమేటిక్ అసాల్ట్, రాత్రిపూట మహిళలను పార్టీ ఆఫీస్ కి పిలిచి చిత్రహింసలు పెట్టడం. సందేశ్కాలి ఇన్సిడెంట్ మమతా బెనర్జీ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా డ్యామేజ్ చేసింది. బీజేపీ దీన్ని ఒక బ్రహ్మాస్త్రంలో వాడుకుంది. అండ్ ఫైనల్ మేజర్ ఇష్యూ, డెమోగ్రఫిక్ చేంజ్. బెంగాల్ రాజకీయాల్లో అత్యంత సెన్సిటివ్ అంశం ఈ డెమోగ్రఫిక్ చేంజ్. ఇది కేవలం ఎన్నికల నినాదం కాదు, సరిహద్దు జిల్లాల్లో దశాబ్దాలుగా జరుగుతున్న సామాజిక మార్పు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4000 కిలోమీటర్ల బార్డర్స్ లో చాలా చోట్ల కంచె లేదు. నదులు అడవుల గుండా అక్రమంగా రావడం ఇక్కడ ఒక నిరంతర ప్రక్రియ. దీనివల్ల మాల్దా, ముషిరాబాద్ వంటి జిల్లాల్లో జనాభా నిష్పత్తి వేగంగా మారిపోతుంది. చొరబాటుదారులు రాగానే వారికి అతి తక్కువ సమయంలో నకిలీ ఆధార్, ఓటర్ ఐడీలు ఎలా వస్తున్నాయి? దీని వెనుకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం. శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడం వేరు, అక్రమ చొరబాటులను ప్రోత్సహించడం వేరు. సో ఇవి టీఎంసీ పార్టీ గవర్నమెంట్ లో జరిగిన కొన్ని మేజర్ ఇష్యూస్. అండ్ ఈ ఇష్యూస్ టీఎంసీ పార్టీ తన చేతులతో తను సొంతంగా చేసుకున్న ఓన్ మిస్టేక్స్. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని టీఎంసీ పార్టీకి మైనసే. అండ్ ఇవే పాయింట్స్ బీజేపీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఈ ఇష్యూస్ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో ప్రభావం చూపిస్తాయి. మరోవైపు బీజేపీ బెంగాల్ కోటను పగలగొట్టడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో 3 సీట్ల నుండి 77 సీట్ల వరకు పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి బీజేపీ ప్లాన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్, పోలరైజేషన్. హిందూ ఓటర్ల అందరినీ ఒక తాటిపైకి తేవడం, ముఖ్యంగా సందేశ్కాల్ లాంటి చోట్ల జరిగిన అరాచకాలను ఎండగట్టడం. సెకండ్, డైరెక్ట్ బెనిఫిట్. కేంద్ర పథకాలు మీకు అందకుండా స్టేట్ గవర్నమెంట్ అడ్డుకుంటుందని డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళడం. థర్డ్, లీడర్షిప్. స్థానిక బెంగాల్ లీడర్లను, ఉదాహరణకు సువేందు అధికారిని ముందున పెట్టి ఇది బయట వ్యక్తుల పార్టీ కాదు, మన పార్టీ అని నమ్మించడం. బీజేపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే బెంగాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు పీక్స్ లో ఉంది. కానీ మమతా బెనర్జీని తక్కువగా అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. ఆమె ఒక ఫైటర్. ఆమె దగ్గర ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే అదే లక్ష్మీర్ బండార్. ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్. ప్రతి నెల పేద మహిళల అకౌంట్లకి వెళ్లే ఆ 1000-1200 రూపాయలు గ్రామీణ బెంగాల్లో సైలెంట్ మ్యాజిక్ చేస్తున్నాయి. మమతా బెనర్జీ నినాదం చాలా సింపుల్. ఢిల్లీ నుండి వచ్చే వాళ్ళు గెస్టులు మాత్రమే, కానీ మీ కష్ట సుఖాల్లో తోడుండేది మీ దీదీనే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు, ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు ఇప్పటికీ మమతా బెనర్జీ వైపు ఉండడం ఆమెకున్న అతిపెద్ద బలం. మరి ఫైనల్ గా ఏం జరగబోతుంది? రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? మేము చేసిన అనాలైసిస్ ప్రకారం బెంగాల్ ఇప్పుడు 2 ముక్కలైంది. ఫస్ట్ వన్, పట్టణాలు. ఇక్కడ బీజేపీ గాలి చాలా బలంగా వీస్తుంది. మార్పు కావాలని జనం కోరుకుంటున్నారు. గ్రామాలు, ఇక్కడ ఇంకా మమతా బెనర్జీ గారి పట్టు ఉంది. సంక్షేమ పథకాలు ఇంకా ఆమెను కాపాడుతున్నాయి. కానీ ఈసారి సైలెంట్ ఓటర్ కీలక పాత్ర పోషిస్తాడు. బయటకి ఏం చెప్పకుండా పోలింగ్ బూత్ లో షాక్ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసి మేమిచ్చే ఎక్స్పెక్టెడ్ విన్ పర్సెంటేజ్, ఇది ఓన్లీ మా పర్సనల్ అనలైసిస్ బేస్ చేసుకొని చెప్తున్నాము. టీఎంసీ పార్టీకి 45% to 50%, బీజేపీ పార్టీకి 40% to 45%, అండ్ అదర్స్ అంటే లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ కి 5% to 10%. ఈ అదర్స్ చీల్చే ఓట్లే అసలు గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. వీళ్ళు ఎంత ఎక్కువగా ఓట్లు సాధిస్తే అది అధికార పార్టీకి అంత ముప్పు. మరి మీరేమనుకుంటున్నారు? దీది మళ్ళీ వస్తుందా, లేక మోడీ గారు బెంగాల్ కోటపై జెండా పాతుతారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.